మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల దేవస్థానంపై కూటమి ప్రభుత్వం రాజకీయంగా దాడి చేస్తోందన్నారు ఎంపీ గురుమూర్తి. తిరుమల దేవస్థాన ప్రతిష్టను తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఇక చంద్రబాబు విషయ ప్రచారాలతో స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఎంపీ గురుమూర్తి నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఇటు కార్యకర్తలపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. దీనిలో భాగంగా ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల చాలా కుట్రపూరితమైనటువంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు పోలీస్ 30 యాక్ట్ నోటీసులు సర్వ్ చేస్తూ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు సార్ మనకు అందుబాటులో ఉంది. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఒక ప్రజాప్రతినిధులకు, నాయకులకు పోలీస్ యాక్ట్ 30 నోటీసులు ఇస్తూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏ విధంగా చూడాలంటారు? ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇలాంటి నోటీసులు కొన్ని వందల సంఖ్యలో మా నాయకులకి సర్వ్ చేయడం జరిగింది. సో ఈ చర్యల ద్వారా ప్రభుత్వం తన భయాన్ని వ్యక్తపరిచినట్టుగా భావిస్తున్నాం. లేని ఆరోపణలు చేసి, చౌకబారు ఆరోపణలు చేసి వాళ్ళకు వాళ్లే వలసబారినట్టుగా అనిపిస్తుంది. దాని నుంచి కప్పిపుచ్చుకోవడం కోసమే ఈరోజు ఇలాంటి నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రతిసారి తిరుమలకి ఎన్నోసార్లు వచ్చున్నారు, ఎన్నోసార్లు తిరుపతికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చున్నారు. ఏ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలిగింది లేదు. కొన్ని వేల మందితో, లక్షల మందితో మీటింగ్లు పెట్టినారు. ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు ఇప్పటి వరకు. సో వాంటెడ్గా భయభ్రాంతులకు గురి చేయడం కోసమే పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడినారు. సో అలాగే ఎన్నో పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనార్థం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు లేనటువంటి డిక్లరేషన్ ఈ రోజే ముందుకు తీసుకురావడం చాలా చౌకబారు రాజకీయాలకి ఇది నిదర్శనం. ఈరోజు డిక్లరేషన్ సనాతన ధర్మాన్ని చెప్పుకునే ఈ నాయకులకి ఏమాత్రం వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. సనాతన ధర్మంలో అందరినీ ఆహ్వానించి హిందూ ధర్మంలో ఉన్నటువంటి మంచి విషయాలు చెప్తారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలు సనాతన ధర్మానికి విఘాతం కలిగించేలాగా ఉన్నాయి. సో ఆ స్వామీజీలే ఆలోచించాలి. దర్శనానికి ఎన్నోసార్లు స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇలా కక్షపూరితంగా, ఒక ఉద్దేశపూర్వకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారంటూ ఎంపీ గురుమూర్తి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.